వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలోకుడు. ఈ వారం పద్మావతి 2.0 టాస్క్ కోసం మాట్లాడుకుందామండి. ఓవరాల్ గా ఈ టాస్క్ లో ఎవరు బెస్ట్ అనిపించారు, ఎవరు వరస్ట్ అనిపించారు, ఈ రోజు హోస్ట్ నాగార్జున గారు ఎవరెవరి క్లాస్ తీస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఎవరు వరస్ట్ ఎవరు బెస్ట్ అనేది నా ఒపీనియన్ అయితే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అలాగే ముందుగా నా వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా పద్మావతి 2.0 దీంట్లో చాలా మంది వాళ్ళ ఎఫెక్ట్స్ వాళ్ళు పెట్టారండి. సో గెలిపోవటం అనేది సహజం, విన్నింగ్ అయిన టీమే ఎఫెక్ట్స్ పెట్టారని మనం చెప్పుకోక్కర్లేదు. అలాగే దీంట్లో బెస్ట్ ఎవరు అనిపించారు, వరస్ట్ ఎవరు అనిపించారు నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పాలనుకుంటున్నాను. సో బెస్ట్ అయితే నాకు ముగ్గురు అయితే అనిపించారండి. వాళ్ళు యష్మి, మణికంఠ అండ్ ప్రేరణ గారు. వీళ్ళు ముగ్గురు అయితే నాకు చాలా బెస్ట్ అనిపించారు. వాళ్ళ టీం ఓడిపోయినా సరే వాళ్ళైతే 100% అయితే పెట్టారు. వాళ్ళు ఏమీ అగ్రెసివ్ గా వెళ్ళలేదా, కొన్నిసార్లు నోరు జారలేదంటే అందరూ నోరు జారారు, అందరూ బూతులు మాట్లాడారు, అందరూ బ్యాడ్ లాంగ్వేజెస్ వాడారు. మోటివేషన్ చేయాల్సిన, నెక్స్ట్ ముందుండి నడపాల్సిన చీఫే డల్ అయిపోయినా సరే వాళ్ళ ముగ్గురు అయితే చాలా పోరాడారు. దట్టు బాయ్స్ తో పోరాడారు. అది చాలా మంచిగా అనిపించింది ఈ వారంలో. మొత్తం ఓవరాల్ టాస్క్ లో అయితే వాళ్ళ ముగ్గురు చాలా బాగా ఆడారు. దాంట్లో లేడీ కంటెస్టెంట్స్ వీళ్ళిద్దరు చాలా బాగా పోరాడారు. యష్మి గారి కోసం చెప్పుకోవాలండి, తనైతే చాలా గట్టిగా పోరాడారని చెప్పాలి. సోనియాకి గట్టి సమాధానం చెప్పిందని చెప్పి ఈ వీక్ లో ఈ టాస్క్ ద్వారా తనకి చాలా గట్టి సమాధానమే చెప్పిందని మనం అనుకోవాలి. ఈవిడైతే నాకు ఓవరాల్ గా బెస్ట్ అనిపించారండి. అలాగే సెకండ్ కంటెస్టెంట్ ప్రేరణ గారు, లేడీ కంటెస్టెంట్, ఆవిడైతే ఒక మెన్లాగే పోరాడారండి. ఎంతమంది లాగి పడేస్తున్న నిఖిల్ గాని, మన పృథ్వీరాజ్ గాని, వాళ్ళందరూ ఎంతమంది లాగి పడేస్తున్నా సరే ఒక నిజంగా ఆడపుల్లాగా ఆడారు. సో ఆవిడ్ని కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఈ వారం. అలాగే మణికంఠ, తన అక్కడక్కడ కొంచెం సెంటిమెంట్ వాడుతున్నాడు కొన్ని విషయాలు తీసేస్తే. సో తన గేమ్ కోసం 100% ఇస్తున్నాడు. సో అక్కడక్కడ అనవసరంగా సెంటిమెంట్ ని యాడ్ చేస్తున్నాడని చెప్పి కొద్దిగా రాంగ్ గా వెళ్తున్నా సరే తనైతే చాలా ఎఫర్ట్స్ పెట్టాడు, తను చాలా కష్టపడి ఆడాడు. సో చీఫ్ గా సెలెక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు బిగ్ బాస్. సో అక్కడ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాడు. నాకైతే వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చిందండి. యష్మి గౌడ గాని అండ్ ప్రేరణ గాని మణి గాని చాలా బాగా ఆడారు ఈ వీక్ అని చెప్పి అనిపించింది నాకు. మీకు ఎవరో బెస్ట్ అనిపించారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వరస్ట్ పర్ఫార్మెన్స్ కోసం చెప్పుకుందాం అండి. వరస్ట్ పర్ఫార్మెన్స్ లో ముందు నాకు చాలా అసలు వరస్ట్ లో వరస్ట్ అనిపించింది ఎవడరా అంటే, చీఫ్ అయ్యి ఉండి లేడీస్ అయ్యి ఉండి వాళ్ళు పోరాడుతుంటే ఖాళీగా కూర్చొని దూరంగా ఉండి నీతి పద్యాలు చెప్పుకుంటూ కూర్చుంటున్నాడు. సో ఈ అభయ్ గడు చాలా వరస్ట్ అనిపించాడండి నాకు. వీడు ఈ వారం వెళ్ళిపోవడమే మంచిది. సో ఎందుకంటే వీడు ఆడకపోగా ఉన్న గేమ్ ను కూడా చెడగొట్టేటట్టు ఉన్నాడండి వీడు. సో బిగ్ బాస్ ని అత్తమానం చెప్పుకుంటూ వాడికే సరైన కాన్సెప్ట్ లేదు, ఈ లేదు అని చెప్పుకుంటూ ఉన్నాడు. సో మరి అంతలా అన్నవాడు, అంత చెప్పినవాడు మరి గేట్లు తీసినప్పుడు ఎందుకు వెళ్ళిపోలేదు? ఇప్పుడు గేట్లు తీసినప్పుడు క్వశ్చన్ చేయాలి కదా. నేను చెప్పింది మీకు తప్పుగా అనిపిస్తే నాకు ఇది రాంగ్ అనిపించింది, ఏదో సామెత ఉంటది కదా, ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అని చెప్పి. అలా మీరు అప్పుడు రాత్రిప్పుడు గేట్లు తెరిచినప్పుడు చెప్పుకుంటే బాగుండేది. సో అది కూడా చెప్పలేదు మనోడు, అది చెప్పలేదు. అండ్ కూర్చొని మాత్రం అసలు లేడీ కంటెస్టెంట్ ని అలాగే ఇసిరి కొడుతున్నా సరే కనీసం వెళ్ళి వాళ్ళని డిఫైన్ చేయడానికి కానీ వాళ్ళని కాపాడడానికి కూడా మనోడు అసలు ఎక్కడ కదలలేదు. నాకు బాగా వరస్ట్ అనిపించిన నెంబర్ 1 కంటెస్టెంట్ వీడే అనిపించాడు ఈ వారంలో మాత్రం. వీడు ఆడకపోగా మళ్ళీ బిగ్ బాస్ రూల్స్ కోసం అన్ని చెప్పాడు. సో ఈడైతే ఫస్ట్ వరస్ట్ అండి అభయ్. ఈడైతే ఈ వారం వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకు అనిపించిన సెకండ్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే సోనియా. సోనియా అనే అమ్మాయి కనీసం తన లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళ మీదకి పృథ్వీరాజ్ని ఎగదోయడం కానీ, నెక్స్ట్ తను వచ్చి అదే నువ్వు వెనకాల నుంచి రెచ్చగొట్టి పంపిస్తావు అన్నప్పుడు తను అగ్రెసివ్ అయ్యి వచ్చి మన ప్రేరణ మీదకి, ఎస్మి మీదకి వచ్చి అగ్రెసివ్నెస్ కానీ, తన మాట్లాడే బిహేవియర్ కానీ, అంటే సంచాలక్ని తన యాటిట్యూడ్ తను అది అక్కడ పెట్టమను, ఇక్కడ పెట్టమను, ముందు పెట్టమను అని చెప్పడం కానీ,
తన లాంగ్వేజ్ కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, తన ఆడిన విధానం కానీ, నెక్స్ట్ వీళ్ళందరూ గ్రూప్ కింద ఉండి వీళ్ళు ప్యాంపరింగ్లు కానీ, దీంట్లో చాలా వరస్ట్ గా అనిపించింది నాకు సోనియా గేమ్ సెకండ్. సో సోనియా కూడా ఈ వారం వరస్ట్ అని అనిపించిందండి. సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ పృథ్వీరాజ్ అండి. సో తిన కోసం మనం చెప్పుకోక్కర్లేదు, అగ్రెసివ్ తగ్గించమని దాంట్లో టీం మెంబర్స్ లో ఉన్న వాళ్ళే చాలా మంది, ఇప్పుడు తిన క్లాన్ లో ఉన్న వాళ్ళే చాలా మంది నామినేట్ చేశారు, మార్చుకోమన్నారు. సో వాళ్ళు చెప్పినప్పుడు ఒకలాగా, వేరే వాళ్ళు చెప్పినప్పుడు ఒకలాగా జరుగుతుందండి. సో ఇదైతే కరెక్ట్ అనిపించలేదు. తను అలాగే అగ్రెసివ్నెస్ గా ఉంటున్నాడు. సో దాన్ని చాలా మంది హౌస్ మేట్స్ గానీ, అవతల క్లాన్ లో గానీ అబ్జెక్షన్ చేశారు. చేసినా సరే తన ఆడతీరు అయితే మారతలేదు. సో తనైతే వరస్ట్ అని అనిపించాడు, నాకు బాగా వరస్ట్ అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ అండి. తర్వాత నిఖిల్ కూడా అలాగే వరస్ట్ అనిపించాడు. సోనియా, ఒకవేళ నేను సోనియా తలపడితే గనక సోనియా క్లాన్ చీఫ్ అవుతుంది అని చెప్పి చాలా స్ట్రాటజికల్ గా ఇచ్చాడు. సో సీత, ఇప్పుడు కష్టపడిన వాళ్ళు ఎవరు, సీత, పృథ్వీరాజ్ కూడా అగ్రెసివ్గా వెళ్ళినా కొద్దిగా కష్టపడినట్టుగా. సో వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇచ్చుంటే బాగుండేది. సో తన కూడా చాలా వరస్ట్ గా అనిపించాడండి. తన బిహేవియర్ కానీ, ఒక దగ్గర మనీ కూడా చాలా హర్ట్ అయ్యాడు, తన ఏడ్చాడు, తను చెప్పాడు. సో నిఖిల్ అనేవాడు కూడా ఒక్కోసారి కనబడకుండా క్రూరంగా మారిపోతున్నాడు. సో తను కూడా వరస్ట్ అనిపించాడు ఈ పద్మావతి 2.0 టాస్క్ లో. సో నాకు అయితే ఈ నలుగురు చాలా వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ అని అనిపించారు. సో వీళ్ళ నలుగురికి ఈ రోజు నాగార్జున గారు వేయాల్సిన క్వశ్చన్స్ చాలానే ఉన్నాయండి. సో వీళ్ళిద్దరికి నలుగురికి క్లాస్ అయితే పీకాలి. అభయ్ని ముందుగా నువ్వు బిగ్ బాస్ రూల్స్ ని ఎందుకు పాటించలేదు, నెక్స్ట్ బిగ్ బాస్ ని ఎందుకు చీటికి మాటికి అది జోక్స్ అని కవర్ చేస్తున్నాడు కానీ ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు. క్వశ్చన్ చేసేవాడైతే డోర్స్ రీడ్ చేసినప్పుడు వెళ్ళిపోవాల్సింది. మరి వెళ్లకుండా నేనేం చెప్పాను అంటున్నాడు. అక్కడ క్లియర్ కట్టగా సోనియా వెనక నుంచి చెప్తుంది సారీ చెప్పమని. సో అందరికీ తెలుసు అక్కడ వీడు చాలా బ్యాడ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు బిగ్ బాస్ మీదని. సో పోమన్నప్పుడు ఇంకా 2 వారాలు ఉండిపోతాను, నేను ఎక్కడే డేగుతానని ఎందుకు అంటున్నాడు. చీకొట్టినప్పుడు పోవాలి కదండి వీడు. సో దాని మీద అయితే నాకు సార్ కన్ఫర్మ్ గా అభయ్కి మాట్లాడాలి. అలాగే సోనియా ఒక మీ వైపు మేము రాము, మా వైపు మేము రాము అని చెప్పి ఒక కండిషన్ పెట్టుకున్న తర్వాత పృథ్వీరాజ్ ని ఎగదోసి వెళ్ళి గుడ్లు తీసుకురమ్మని ఎందుకు చెప్తుంది వాటి మీద. అండ్ నిఖిల్కి ఇమ్మని అన్న తర్వాత సోనియా బిహేవియర్ ఎలా ఉంది, అంతకుముందు బిహేవియర్ ఎలా ఉంది నిఖిల్ తోని అనే దాని మీద కూడా క్వశ్చన్ చేయాలి. సో ఈవిడికి చాలా విషయాల మీద చాలా క్వశ్చన్స్ చేయాలి నాగార్జున గారు. ఈవిడికి కూడా క్లాస్ పీకాల్సిన అవసరం కన్ఫర్మ్ గా ఉంది నాగార్జున గారికి. నెక్స్ట్ పృథ్వీరాజ్ అగ్రెసివ్ తగ్గించుకోమన్నా సరే తను ఎలిమినేట్ అవుతలేదని, తనకి చాలా నేను స్ట్రాంగ్ గా ఉన్నాను, అగ్రెసివ్నెస్ బయట ఇష్టపడుతున్నారని చెప్పి అనుకుంటున్నాడా. అదే ప్రతాపం అంటే మేల్ ఫీమేల్ అని చూడకుండా వాళ్ళ మీదకి వెళ్ళి, ఇప్పుడు మేల్ తోనైతే వేరే అండి, కానీ ఫీమేల్ తోనే అది కరెక్ట్ కాదు కదా. సో దాని మీద కూడా నాగార్జున గారు ఎన్ని చెప్పినా ఆయన ఎండో, అది ఆయన బలం, ఆయన స్ట్రెంత్ అని ఆయన అనుకుంటున్నప్పుడు. సో ఎలిమినేట్ అయ్యేదాకా ఆయన అలాగే ఉంటాడు, ఇంకా మాట్లాడనే నేను అనుకుంటున్నాను. సో దాని మీద కూడా అసలు నాగార్జున గారు ఏం అడగబోతున్నారని చెప్పి చూడాలి. సో నిఖిల్ అసలు సోనియాకే ఎందుకు ఇచ్చాడు, అది స్ట్రాటజీయే కదండి. ఫ్రెండ్ అని ఇచ్చాడా లేకపోతే తనకు లొంగిపోయి ఇస్తున్నాడా ఏంటి అనేది దాని మీద కరెక్ట్ గా అడగాలి. సో వేరే వాళ్ళు అలాగే డీల్ చేయలేరా, సీత డీల్ చేయలేదా, సో ఎందుకని ఇచ్చాడు అనే దాని మీద కూడా వీడికి క్లాస్ పీకాలి నిఖిల్ అనేవాడికి. ఓవరాల్ గా నాకైతే ఈ నలుగురు చాలా వరస్ట్ అనిపించారండి ఈ టాస్క్ లో. సో పోరాడి ఓడినా సరే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఆ క్లాన్ లో వాళ్ళ ముగ్గురు చాలా స్ట్రాంగ్ అని అనుకుంటున్నాను, బెస్ట్ అని అనుకుంటున్నాను. సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో చేయండి. అలాగే ఈ రోజు ఎలిమినేట్ అబ్బాయి అవుతాడని ఎంతమంది అనుకుంటున్నారో దాని విషయం మీద కూడా కామెంట్ చేయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. సో నాకైతే బెస్ట్ వాళ్ళు అనిపించారు, వరస్ట్ అయితే వీళ్ళు అనిపించారు. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం.